హైదరాబాద్ నాంపల్లిలోని డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ హెరిటేజ్ మ్యూజియాన్ని సమగ్రంగా పునరుద్ధరించి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మ్యూజియంలోని వివిధ గ్యాలరీలను పరిశీలించిన ఆయన 2500 ఏళ్ల నాటి ఈజిప్టు మమ్మీని శాస్త్రీయ పద్ధతుల్లో అత్యంత జాగ్రత్తగా సంరక్షించాలని ఆదేశించారు. జర్మన్ నిపుణుల వేదికగా ఆధారంగా మమ్మీ సంరక్షణకు రూపాయి 82 లక్షల అంచనా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మ్యూజియం పునరుద్ధరణ, భవన సంరక్షణ, పెయింటింగ్ పనులకు సంబంధించిన అంచనాలను వారం రోజుల్లో సమర్పించాలని మంత్రి ఆదేశించారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెరిటేజ్ మ్యూజియం అంటే మన వారసత్వ సంపదకు సంబంధించి కొన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాల నుంచి అంటే 2, 3, 4,500 సంవత్సరాల కింద ఉన్నటువంటి చరిత్రకు సంబంధించి ప్రపంచానికి సంబంధించిన రకరకాల ఆనవాళ్ళు అంటే గొప్ప గొప్ప కళాఖండాలు కావచ్చు, చరిత్ర ఉన్నది. అంటే చూడదగ్గటువంటి ప్రదేశం. సరే, కొంత దురదృష్టవశాత్తు నెగ్లెక్ట్ అయిన కారణంగా ఇది కొంత ప్రాచుర్యానికి నోచుకోలేదు. ఇందులో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి, ఎన్నో రాతలు ఉన్నాయి, రకరకాల చరిత్రలు ఉన్నాయి, రకరకాల శిలలు ఉన్నాయి, రకరకాల కళలు ఉన్నాయి, రకరకాల ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ఈజిప్షియన్ మమ్మీ అంటే సుమారుగా 2500 సంవత్సరాల క్రితం ఒక యువతి, సుమారుగా 17-18 సంవత్సరాల వయసున్న యువతి ఈజిప్ట్లో మరణిస్తే ఆ శవాన్ని మామూలుగా మనం చేసేట్టుగా పద్ధతుల ప్రకారం కాకుండా, మనమైతే పూడ్చిపెడతా కొంచెం కాలుస్తారు, అట్లా కాకుండా అంటే శాశ్వతంగా ఆ యొక్క శవం ఏదైతే చనిపోతుందో ఏర్పాటులో వాటికి కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఎక్కడ కూడా అంటే టోటల్గా క్లోజ్ చేసి 100% ఈవెన్ గాలి కూడా లోపలికి పోకుండా మొత్తం క్లోజ్ చేసి వివిధ పద్ధతుల ద్వారా, రసాయన ద్వారా వాటిని భద్రపరచడం జరిగింది. అదే ఈజిప్షియన్ మమ్మీ. అంటే సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి నవాబులు దాన్ని 1000 పౌండ్స్కు కొన్నట్టుగా చరిత్ర ఉంది. ఇప్పటికీ ఇక్కడ భద్రపరచడం జరిగింది. మనం చూడొచ్చు దాన్ని. గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం దాన్ని ఎట్లా ఉందని చెప్పని హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టడం జరిగింది. అంటే ఎట్లా ఉన్నదో చనిపోయినట్టుందో అట్లాగే ఉన్నది. ఇప్పటికి కూడా కాళ్ళు, గోర్లు ఇవన్నీ కూడా టోటల్గా ఫేస్ ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. అంటే ఒక అద్భుతమైనటువంటి ఇటువంటివి చాలా ఉన్నాయి. ఈ యొక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెరిటేజ్ మ్యూజియంను ఇంకా దీన్ని పెద్ద ఎత్తున దీనికి నిధులు కూడా వెచ్చించే కార్యక్రమం చేసి దీన్ని టోటల్గా ప్రొటెక్ట్ చేస్తూ టూరిస్టులను ఆకట్టుకునే విధంగా, ఆకర్షించే విధంగా దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసే కార్యం చేస్తూ ఉన్నాం. అంటే ఇది కొంత నిరాదరణకు లోనైన మాట వాస్తవం. సో దాన్ని మళ్ళీ నిధులు ఎంత ఖర్చు అయినా కూడా వీటిని టోటల్గా ప్రొటెక్ట్ చేస్తూ దానికి రకరకాల అంటే డ్యామేజ్ అయినటువంటి వాటిని, అక్కడ లీకేజ్ కూడా చాలా ఉంది కదా. సో వీటన్నిటినీ ఎన్ని కోట్లు ఖర్చు అయినా దీన్ని ప్రొటెక్ట్ చేసి టూరిస్టులను ఇక్కడికి ఆకర్షించే పద్ధతిలో, అది కూడా మెయిన్ రోడ్ ఫేస్ ఎంట్రీస్, పబ్లిక్ గార్డెన్ మెయిన్ రోడ్ ఫేస్, అది మళ్ళీ కూడా ఓపెన్ చేయించే కార్యక్రమం చేసి ఎట్లయితే కౌన్సిల్ బిల్డింగ్ రెస్టోర్ చేయడం జరిగిందో అదే పద్ధతిలో దీన్ని కూడా రెస్టోర్ చేసే కార్యక్రమం చేసి యొక్క టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం దీన్ని మళ్ళీ ఒక పర్టికులర్ ఇవన్నీ చేసిన తర్వాత, సరే 3 మాసాలు పడుతుంది, 6 మాసాలు పడుతుంది, చేసిన తర్వాత దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.